మూగజీవాలకు ఆహారం అందించడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం, పశువుల చలివేంద్రాలను ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అమృత హస్తాలతో ఆవిష్కరించగా కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జైన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్లాల్ జైన్, క్లబ్ కలెక్షన్ అధినేత విజయ్ జైన్, వ్యాపారవేత్త నల్లం సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతిలో ఉన్న జీవరాశుల్ని ప్రేమించాలన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మండువేసవిలో నిర్వహిస్తున్న పక్షుల, పశువుల, మజ్జిగ చలివేంద్రాలు సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. గ్రామీణ వాతావరణం ఈరోజు కాకినాడ నగరం నడిబొడ్డున బోట్ క్లబ్ వద్ద చలివేంద్రాల రూపంలో ఆకర్షణీయమైన ముగ్గుల రూపంలో కనువిందు చేస్తోందని రాజశేఖర్ పేర్కొన్నారు. బావర్లాల్ జైన్ మాట్లాడుతూ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మత సామరస్య సదస్సుల్లోనూ మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాల్లోనూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామికి వందనాలు సమర్పించుకుని మజ్జిగ చలివేంద్రాన్ని బావర్లాల్ జైన్ 10,000 రూపాయలు, విజయ్ జైన్ 10,000 అందించారు. రిటైర్డ్ టీచర్ నోరి బలరామకృష్ణ పాడిన కీర్తన సభికులను అలరింపచేసింది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా వేలాది మంది వాలంటీర్లు ఈ మండుటెండలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, స్థానిక కన్వీనర్లు మండ ఎల్లమంబ, కాకినాడ లక్ష్మి, కె సత్యబాబు, అత్తి రామసూర్యనారాయణ, ఉప్పల నూకరత్నం, కరణం సుబ్బలక్ష్మి, మడక రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం, ఆర్తిని తీర్చి భగవత్ సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని అనేక మంది ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మూగజీవులు కూడా దాహార్తిని తీర్చి వాటి యొక్క సేవను కూడా మనం చేసుకోగలిగినట్లయితే అది కూడా భగవత్ సేవగా పరిగణించబడుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి చిరుధాన్యాలు ఆ పక్షులు రావడానికి వీలుగా ఉన్నటువంటి అనుకూలమైన ప్రదేశంలో తమ ఇళ్ల దగ్గర ఆ ఏర్పాట్లు చేసినట్లయితే పక్షులు మన ఇంటికి రావటం అతిథులుగా వచ్చి ఆ గుక్కడి నీళ్లు, ఆ చిరుధాన్యాలు తిని ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆ మూగజీవులు మనపై ప్రసరింపజేస్తాయి. అటువంటి భగవత్ సేవ మనం చేసుకోగలిగినట్లయితే మన కోరికలు, మన తాపత్రయాలు, మన కష్ట సుఖాలు అన్నీ కూడా చక్కగా ఆ భగవత్ సేవ ద్వారా సమకూర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భగవత్ సేవను ఈ రూపంగా ఈ వేసవి మండు ఎండలో పక్షులకు కొద్దిపాటి ముక్కలు అందించి దాహాన్ని తీర్చి కొంత ఆహారాన్ని సమకూర్చినట్లయితే అతిథులతో వచ్చి ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు ప్రసాదిస్తారు. మరి పట్టణాల్లో చూసినట్లయితే ఎక్కడ నీటి చొక్క దొరకదు. అటువంటి ప్రదేశాల్లో మనమే ప్రతి ఒక్కరూ ఇళ్ళ దగ్గర ఈ ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో పక్షుల సంచారం పెరుగుతుంది. పక్షుల సంచారం పెరిగితే ప్రకృతి సమతుల్యం ఏర్పడుతుంది. తద్వారా మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చక్కని ఒక జీవ వైవిధ్యం ఏర్పడి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనందరం కూడా భగవంతుడిని పొందుపరించే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో అయినట్లయితే పశువులు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఒక పెద్ద కుండీల్లో నీళ్లు పోసి ఇళ్ళ దగ్గర ఉంచినట్లయితే పశువులు నీళ్లు తాగి అక్కడ గడ్డ తిని మళ్ళీ ఆ భగవంతుడిని ప్రార్థించి మనకు ఆశీస్సు ప్రసాదిస్తాయి. ఆ విధంగా మనం మానవులుగా భాష వచ్చు, మనం ఆ యొక్క దాహాన్ని తీర్చుకోగలుగుతున్నాం. మరి పశువులు కూడా, మూగజీవులైనటువంటి పశువులు కూడా దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఈ విధమైన సేవ చేయగలుగుతాం. అది నిజమైనటువంటి భగవంతుని సేవ.